లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణంలో ఏదైతే నిర్మించిన బ్రిడ్జిలన్నింటిలో కూడా 3 బ్రిడ్జిలు నిర్మించారు. వాటిలో భాగంగా ప్రకాష్ నగర్ లో నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదే లేటెస్ట్ బ్రిడ్జ్ గా చెప్పొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. అయితే మొన్న వచ్చినటువంటి వరద ఉధృతి 130,000 క్యూసెక్కుల నీళ్లు వరద పోటు ఎత్తడంతో ఈ బ్రిడ్జిలో ఏదైతే 6 స్పాన్లు పక్క జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఏదైతే ఉన్నారో మనం చూడొచ్చు, ఇదే బ్రిడ్జ్ మీద సుమారు 3 అడుగుల ఎత్తు మేర గోడ నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 3 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గోడ రహదారికి అడ్డంగా కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది గ్రామస్తులు నిన్న ఏదైతే ఈ గోడ కట్టొద్దంటూ కొంత ఆందోళన చేయడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రండి. సార్ చెప్పండి, నిన్న అధికారులు ఏదైతే ఈ గోడ కట్టడం జరిగిందో దాన్ని ఆపివేయాలంటూ కొంతమంది గ్రామస్తులు ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటారు? అసలు గోడ కట్టడం వల్ల ఇబ్బంది ఏంటి? ఖమ్మం పట్టణానికి ముఖ్యంగా 3 బ్రిడ్జీలు ఉన్నాయండి. ఒకటి కరుణగిరి, ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు కట్టిన, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి, ప్లస్ ప్రకాష్ నగర్ బ్రిడ్జి. ఈ మూడు బ్రిడ్జీలు నీరు మీద ఉన్నాయి. ముఖ్యంగా మొన్న వచ్చిన వరదల వల్ల ఈ బ్రిడ్జి కొంత సడలటం జరిగింది. ఈ బ్రిడ్జి మీద సుమారు 3 జిల్లాల ప్రజలు ఎప్పుడూ నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జి ద్వారా 3 జిల్లాల నుంచి మార్కెట్ కానీ, నిత్యావసర వస్తువులకు కానీ, రకరకాల పనుల ద్వారా ఈ బ్రిడ్జి మించి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జిని మూసివేయటం వల్ల దాదాపు 11 కిలోమీటర్లు చుట్టూ తిరిగి గుర్రాలపాడు, నాయుడుపేట ద్వారా ఖమ్మం చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. 11 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఈ బ్రిడ్జి మీద పోవటం వల్ల. అందువల్ల ఈ నిత్యం తిరిగే ప్రజలు అలవాటు అయి ఉన్నారు కదా. ఇంతకుముందు ఈ బ్రిడ్జి లేని కారణంగా చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. అంటే ఇది ప్రజల మంచి కోసమే అది పునరుద్ధరించే దానిలో భాగంగానే కట్టడం జరిగింది. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవచ్చు కదా సార్? ప్రజలు అర్థం చేసుకోవచ్చు అని అంటే ఈ బ్రిడ్జి ద్వారా సుమారు 7-8 కిలోమీటర్ల దూరం తగ్గింది. దీనికి అలవాటు పడి ఉండటం వల్ల ఇప్పుడు చుట్టూ తిరిగిపోవాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దాని అధికారులు నిన్న వచ్చారని చెప్తా ఉన్నారు. ఎంత టైంలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పి మీకు ఏమన్నా గ్రామస్తులు కానీ తెలుసుకున్న సమాచారం ప్రకారం 6 నెలలు అని చెప్పారండి. సుమారు ఒక 2-3 అంటే వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత చేస్తారేమని మేము అనుకుంటున్నాము. ఏదైనా ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా దీన్ని చేయగలిగితే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి అనేది మా ఆలోచన. అంటే కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా బ్రిడ్జి దగ్గరకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా వాళ్ళు అధికారులకి ఏమన్నా మీరు చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయా? అధికారులకి మేము చెప్పగలిగేది ఏమి ఉందండి, ఇప్పుడు ఉన్నది కొంచెం 6 నెలలు అంటున్నారు కదా, సాధ్యమైనంత తొందరగా చేయగలిగితే ఇబ్బందులు తొలగిపోతాయి అనేది మేము అనుకుంటున్నాం. వృత్తిరీత్యా సుతారు పనులకు పోయేటోళ్ళు కానీ, డైలీ వేజ్ కూలీస్ కానీ ఇటు డైలీ వెళ్తూ ఉంటారు. ఆటోలు, 2 వీలర్స్ ద్వారా బాగా రద్దీ ఉండేది ఈ 3 రోడ్లలో ఈ రోడ్డు ఎక్కువ ఉంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన బ్రిడ్జి కావడంతో అయితే ఏదైతే 6 స్పాన్లు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు జరగడం జరిగింది. సుమారు 100 టన్నుల బరువు ఉండే స్పాన్ ని కదిలించాలి అంటే అసలు దాదాపుగా భారీ క్రేన్లు రావాల్సిన అవకాశం ఉంది. పెద్ద పెద్ద క్రేన్లు వచ్చినట్లయితే తప్ప అవి ఏదైతే స్పాన్లు ఉన్నాయో వాటిని లేపి అసలు కింద పిల్లర్ కుంగిందా లేదంటే దాని మీద ఉన్నటువంటి బేరింగ్ పక్కకు జరిగిందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కొక్క పిల్లర్ మీద 4 బేరింగుల సహాయంతో ఒక్కొక్క స్పాన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 21 పిల్లర్లు ఇదే బ్రిడ్జి మీద 21 పిల్లర్ల మీద 20 స్పాన్లతోటి సుమారు 350 మీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక్కొక్క స్పాన్ 16 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్కొక్క స్పాన్ వచ్చేసి సుమారు 100 టన్నుల బరువు ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి దయ ఉంచి వాళ్ళ జాగ్రత్త కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయినా సరే వాళ్ళు తీసుకొని ఉండాలని చెప్తా ఉన్నారు. నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహం తగ్గిన వెంటనే వాళ్ళకు అనుకూలమైన టైం చూసి త్వరగానే పూర్తి చేసే ఏర్పాట్లో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తా ఉంది.